గత ప్రభుత్వ హయాంలో ఫ్రీ హోల్డ్లో ఉంచిన 5,74,908 ఎకరాల అసైన్డ్ భూముల వివరాలను పునఃపరిశీలించాలని అధికారులను ఏపీ సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఫ్రీ హోల్డ్లో ఉంచిన అసైన్డ్ భూములు 22A రీసర్వే, ఆదాయ, కుల ధృవీకరణ పత్రాల అంశాలపై సీఎం సమీక్షించారు. గత ఏడాది జూన్ 15 నుంచి ఈ ఏడాది డిసెంబర్ 1 వరకు 5,28,217 గ్రీవెన్స్లు వచ్చాయని అధికారులు సీఎంకు తెలిపారు. వీటిలో 4,55,189 పరిష్కరించగా పరిశీలనలో మరో 73,000 వరకు ఉన్నాయని చెప్పారు. పాలనా సంస్కరణలతో ఈ ఏడాది జూన్ నుంచి ఆటో మ్యూటేషన్ ప్రక్రియ కొనసాగుతుందన్నారు. 6 దశాబ్దాల తెలంగాణ ప్రజల ఆకాంక్షను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్లలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాలను ఫ్యూచర్ సిటీలోని గ్లోబల్ సమ్మిట్ ప్రాంగణం నుంచి సీఎం రేవంత్ రెడ్డి వర్చువల్ గా ప్రారంభించారు. రాష్ట్రంలోని 33 కలెక్టరేట్లలో 5.8 కోట్లతో తెలంగాణ తల్లి విగ్రహాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సీఎం రేవంత్ రెడ్డితో గోద్రేజ్ జెర్సీ సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ ఫిరోజ్ షా గోద్రేజ్ గ్రూప్ ప్రెసిడెంట్ రాకేష్ స్వామి సమావేశమయ్యారు. హైదరాబాద్ లో తమ కంపెనీ విస్తరణపై రేవంత్ రెడ్డితో చర్చించారు. మిల్క్, ఎఫ్ఎంసీజీ, రియల్ ఎస్టేట్, ఆయిల్ పామ్ రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిగా ఉన్నట్లు తెలిపారు. బయోవరం ఫార్మా గ్రూప్ చైర్మన్ వరప్రసాద్ రెడ్డి ప్రతినిధులు సీఎంను కలిసి కంపెనీ విస్తరణకు ఎంఓయూ కుదుర్చుకుంది. ఏపీకి పెట్టుబడుల సాధన లక్ష్యంగా అమెరికాలో మంత్రి నారా లోకేష్ పర్యటన సాగుతుంది. ఓప్స్ ర్యాంప్ సీఈఓ వర్మతో మంత్రి లోకేష్ భేటీ అయ్యారు. ఏపీలో స్మార్ట్ సిటీలు, డిజిటల్ గవర్నెన్స్, ఐటీ మౌలిక సదుపాయాల ఆధునీకరణకు మద్దతు ఇవ్వాలని లోకేష్ కోరారు. ప్రపంచవ్యాప్తంగా ఓప్స్ ర్యాంప్ సంస్థకు 500 సంస్థలు కస్టమర్లుగా ఉన్నారని, మంత్రి నారా లోకేష్ ప్రతిపాదనలను పరిశీలిస్తున్నామని ఆ సంస్థ సీఈఓ వర్మ తెలిపారు. రాజధాని అమరావతిలో జరుగుతున్న సీడ్ యాక్సిస్ రోడ్డు నిర్మాణ పనులు, గుంటూరు ఛానల్పై స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణాలను మంత్రి నారాయణ పరిశీలించారు. రైతుల ప్లాట్లలో జరుగుతున్న మౌలిక వసతుల కల్పన పనుల పురోగతిని సమీక్షించారు. రైతులకు ఇచ్చే రిటర్నబుల్ ప్లాట్లలో అన్ని చోట్ల పనులు ప్రారంభమయ్యాయన్నారు. తిరుమల కల్తీ నెయ్యి కేసులో 2 నిందితులను సీబీఐ నేతృత్వంలోని సిట్ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. నెల్లూరు జిల్లా జైల్లో ఉన్న నిందితులు సుబ్రహ్మణ్యం, సుగంధను తిరుపతికి తరలించారు. రుయా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం 2 నిందితుల్ని అలిపిరి దగ్గరున్న సిట్ కార్యాలయానికి తరలించారు. వీరిద్దరిని 5 రోజుల పాటు సిట్ ప్రశ్నించనుంది. తండ్రి కేసీఆర్, అన్న కేటీఆర్ ను అడ్డం పెట్టుకుని కోట్ల రూపాయలు సంపాదించిన కవిత బీఆర్ఎస్ నేతలపై ఆరోపణలు చేయడం ఏంటని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నేతలను టార్గెట్ చేసి కవిత ఎవరిని కాపాడుతున్నారని కృష్ణారావు ప్రశ్నించారు. అసలు కవిత జైలుకు ఎందుకు వెళ్లిందో చెప్పాలన్నారు. తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తే కవిత చిట్టా మొత్తం బయట పెడతానంటూ కృష్ణారావు హెచ్చరించారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత మరోసారి బీఆర్ఎస్ పార్టీపై విరుచుపడ్డారు. అధికారం కోల్పోయాక దీక్షా దివసులు, విజయ్ దివసులు చేస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. ఇది ఉద్యమాల గడ్డ అని ప్రజలు అన్నీ గమనిస్తున్నారని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ కు మంత్రి కొండా సురేఖ ఇందిరమ్మ చీర కట్టుకుని స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. ఈ ఒక్కరోజే కాదని తరచుగా ఇందిరమ్మ చీర కట్టుకుంటానని ఆమె చెప్పారు. ఇందిరమ్మ చీర బాగలేదు అనే వాళ్ళందరికీ సమాధానం చెప్పేందుకే ఇందిరమ్మ చీర కట్టుకున్నానన్నారు. 2047 వరకు తెలంగాణ రూపురేఖలు మారిపోతాయని, భవిష్యత్తులో అద్భుతమైన రాష్ట్రంగా తెలంగాణ అవతరిస్తోందన్నారు. ఏపీ విభజన చట్టంలోని హామీలను సత్వరమే అమలు చేయాలని కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి డిమాండ్ చేశారు. సభ సాక్షిగా ఇచ్చిన హామీలను అమలు చేయకుండా బుల్లెట్ ట్రైన్ పేరుతో పక్కదారి పట్టించడం సరికాదన్నారు. ఇది రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘించడమే అన్నారు. ఏదో మెహర్బానీ కోసం కాదు, ప్రజల హక్కులను పరిరక్షించడం కేంద్రం బాధ్యత అన్నారు. రాష్ట్రాలకు రైలు కనెక్టివిటీ పెంచాలని ఆమె రాజ్యసభలో కోరారు. గ్లోబల్ సమ్మిట్ పై మాజీ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలపై మంత్రి సీతక్క మండిపడ్డారు. దేశంలో కేసీఆర్ కుటుంబమే గొప్పదన్న అహంకారం వారికి తలకెక్కిందన్నారు. గొప్ప విజన్ ఉన్న నాయకులను కూడా హరీష్ రావు చులకనగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్లోబల్ సమ్మిట్ ద్వారా పెట్టుబడులు, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయన్నారు.
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో బీఆర్ఎస్ కార్యకర్తలు ఘనంగా విజయ్ దివస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆనాడు కేసీఆర్ అధ్యక్షతన నవంబర్ 29న దీక్షా దివాస్ ప్రకటించి నిరాహార దీక్ష చేపట్టి డిసెంబర్ 9న అప్పటి కేంద్రం తెలంగాణ ప్రకటించిన రోజున విజయ్ దివస్ గా నిర్వహించుకుంటున్నట్లు వారు తెలిపారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు తెలంగాణ తల్లికి ఘనంగా నివాళులు అర్పించి పాలాభిషేకం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో మున్సిపల్ అధికారులు దాడులు నిర్వహించారు. ప్లాస్టిక్ కవర్స్, ప్లేట్స్ విక్రయిస్తున్న షాపులో సోదాలు జరిపారు. 5 టన్నుల ప్లాస్టిక్ కవర్స్, ప్లేట్స్ స్వాధీనం చేసుకున్నారు. వీటిని విక్రయిస్తున్న దుకాణాలకు 35,000 జరిమానా విధించారు. ప్లాస్టిక్ నిషేధానికి 7 టీంలు ఏర్పాటు చేసినట్లు భీమవరం మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డి తెలిపారు. ఓవైపు హైదరాబాద్లో ట్రాఫిక్ జామ్తో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గచ్చిబౌలి, నానక్రామ్గూడలో 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోవడంతో ఐటీ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. సంగారెడ్డి జిల్లా జోగిపేటలో కలెక్టర్ ప్రావీణ్య ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. బాలికల ఉన్నత పాఠశాలను సందర్శించిన ఆమె విద్యార్థుల బోధనపై ఆరా తీశారు. అనంతరం విద్యార్థులను ప్రశ్నలు అడిగి సంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న మౌలిక సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి భూ వివాదంలో చిక్కుకున్నారు. మేడ్చల్ సుచిత్ర సెంటర్లో కొన్నేళ్లుగా భూ వివాదం నడుస్తోంది. సర్వే నెంబర్ 82, 83లోని 1.29 ఎకరాల్లో 33 గుంటల స్థలాన్ని మల్లారెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి కబ్జా చేశారంటూ బాధితుడు ఆరోపిస్తున్నాడు. మల్లారెడ్డి మంత్రిగా ఉన్న సమయంలోనే కబ్జా చేశారని బాధితుడు శ్రీనివాసరెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. భూ వివాదం నేపథ్యంలో రెవెన్యూ అధికారులు ల్యాండ్ సర్వే చేపట్టారు. అయితే తమ స్థలాన్ని కాజేసేందుకు కుట్ర చేస్తున్నారంటూ మల్లారెడ్డి ఆరోపిస్తున్నారు. ఈ నెల 13వ తేదీన ఏయూ పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు వీసీ రాజశేఖర్ తెలిపారు. వేవ్స్ 2025 పేరుతో బీచ్ రోడ్డు ఏయూ కన్వెన్షన్ సెంటర్ వేదికగా సమ్మేళనం చేపడతామన్నారు. ఈ సందర్భంగా అలుమ్ని అసోసియేషన్ వార్షిక సమావేశం పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు. మహిళా సాధికారత థీమ్తో ఈ ఏడాది పూర్వ విద్యార్థుల సమ్మేళనం చేస్తున్నామని, ఏయూ శత జయంతి ఉత్సవాల నేపథ్యంలో ప్రత్యేక ఆకర్షణగా అలుమ్ని వార్షిక సమావేశం చేపడుతున్నామన్నారు. రాజకీయాల్లో ప్రతిపక్షాలతో సీఎం రేవంత్ రెడ్డి ఫుట్బాల్ ఆడడం చూశామని, 13న గ్రౌండ్లో ఫుట్బాల్ ఆడడం చూస్తారని మంత్రి వాకటి శ్రీహరి అన్నారు. మరి సీఎం రేవంత్ గెలుస్తాడా, ఫుట్బాల్ ఆటగాడు మెస్సీ గెలుస్తాడా అనేది చెప్పలేమని, ఇద్దరు కలిసి మంచి ఆటను చూపిస్తారని మంత్రి శ్రీహరి తెలిపారు. వరంగల్ జిల్లా కాకతీయ యూనివర్సిటీని నిధుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఆర్థిక సమస్యలతో యూనివర్సిటీ అభివృద్ధి నిలిచిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ల చెల్లింపులను నిలిపివేయడంతో ఈ భారం పూర్తిగా కేయూపై పడింది. 796 మంది విశ్రాంత ఉద్యోగుల పెన్షన్ల కోసం ప్రతి నెల దాదాపు 5,60,00,000 రూపాయలు చెల్లించడం యూనివర్సిటీకి కష్టంగా మారింది. అయితే ఈ నిర్ణయంతో పెన్షన్దారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే కేయూకు నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ధాన్యం డబ్బులు చెల్లించని రైస్ మిల్లుల యాజమాన్యంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సూర్యాపేట జిల్లా నేరేడుచర్లలో 2 రైస్ మిల్లు యజమానులను రైతులు బంధించారు. ధాన్యం డబ్బులు చెల్లించకుండా తప్పించుకొని తిరుగుతున్నారని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో రోడ్డు వెడల్పునకు వ్యతిరేకంగా వ్యాపారులు బంద్ నిర్వహించారు. పట్టణంలో వాణిజ్య సంస్థల యజమానులు బంద్లో స్వచ్ఛందంగా పాల్గొన్నారు. వీరి బంద్కు వివిధ పార్టీలు మద్దతు తెలిపాయి. అవసరం లేని చోట కూడా రోడ్డు వెడల్పు చేస్తామని బెదిరిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అభివృద్ధి పేరుతో పట్టణాన్ని విధ్వంసం చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే చెన్నయ్య ఆరోపించారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో భారతరత్న మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి ఉత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. వాజ్పేయి కాంస్య విగ్రహం ఏర్పాటుకు పనులు శరవేగంగా సాగుతున్నాయి. డిసెంబర్ 11వ తేదీన ఈ మహోత్తర కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్, కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున హాజరు కానున్నట్లు తెలిపారు. అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం సందర్భంగా హనుమకొండలో వినూత్న కార్యక్రమం నిర్వహించారు. జ్వాలా స్వచ్ఛంద సేవ సంస్థ, లోక్సత్తా ఆధ్వర్యంలో బిచ్చగాళ్లతో ర్యాలీ నిర్వహించారు. లంచగొండి అవినీతి పరుల కంటే బిచ్చగాళ్లే నయమంటూ ఫ్లెక్సీలు ప్రదర్శించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గంలో సర్పంచ్ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ఎన్నిక బరిలో బంధువులు నిలుస్తున్నారు. నారంవారిగూడెంలో తోటి కోడళ్లు పోటీ చేస్తున్నారు. అదేవిధంగా బచ్చువారిగూడెంలో బాబాయ్ అబ్బాయి మధ్య పోటీ నెలకొంది. దీంతో స్థానిక ఎన్నికలు మరింత రసవత్తరంగా మారాయి. తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో
బాండ్ పేపర్ ట్రెండ్ నడుస్తోంది. కరీంనగర్ జిల్లా చెంచర్ల సర్పంచ్ అభ్యర్థి రాజేశ్వరి తనను గెలిపించాలని బాండ్ పేపర్ రిలీజ్ చేసింది. బాండ్ పేపర్లో పలు హామీలను ప్రస్తావించింది. హామీలు అమలు చేయకపోతే రాజీనామా చేస్తానని ప్రకటించింది. అనకాపల్లి జిల్లా పరవాడలో రేషన్ డీలర్ చేతివాటం వెలుగులోకి వచ్చింది. వెన్నెలపాలెం ఒక్కో రేషన్ కార్డుకు 2 కేజీల బియ్యాన్ని తగ్గిస్తూ మోసగిస్తున్నట్లు స్థానికులు గుర్తించారు. వెంటనే వీఆర్ఓకు ఫిర్యాదు చేయడంతో అధికారులు డిపోకు తాళం వేశారు. ఇదేంటని కార్డుదారులు అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. అల్లూరు జిల్లా కొత్తపల్లిలో స్క్రబ్ టైఫస్ కేసు నమోదైంది. కొత్తపల్లికి చెందిన ఓ వ్యక్తి కొన్ని రోజులుగా తీవ్ర జ్వరం, ఒళ్ళు నొప్పులతో బాధపడుతున్నాడు. వైద్యులు పరీక్షించి స్క్రబ్ టైఫస్ గా నిర్ధారించారు. బాధితుడు ప్రస్తుతం చింతూరు ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే స్క్రబ్ టైఫస్ వ్యాధిని సకాలంలో గుర్తిస్తే చికిత్స అందిస్తే ప్రాణాపాయం ఉండదని వైద్యులు తెలిపారు. అటవీ ప్రాంతాలు, తడి ప్రదేశాల్లో పనిచేసేవారు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఆంధ్ర కశ్మీర్ లంబసింగిలో స్ట్రాబెర్రీ ఫ్రూట్ రుచులను స్థానికులు ఆస్వాదిస్తున్నారు. 9 ఏళ్లుగా స్థానికంగా గిరిజనులు స్ట్రాబెర్రీ సాగు చేస్తున్నారు. కేవలం పర్యాటక సీజన్లో విక్రయాలు నిర్వహించేందుకు అనువుగా పంటను పండిస్తున్నారు. ఈ ఏడాది లంబసింగి పరిసర ప్రాంతాల్లో 30 ఎకరాల్లో స్ట్రాబెర్రీ సాగవుతుంది. ప్రస్తుతం దిగుబడులు ప్రారంభం కావడంతో పండ్లను సేకరించి విక్రయిస్తున్నారు. ప్రధానంగా లంబసింగి, రాజుపాకలు, చిట్రాలగొప్పు గ్రామాల ప్రధాన రహదారికి ఇరువైపులా స్టాల్స్ ఏర్పాటు చేసి స్ట్రాబెర్రీస్ విక్రయిస్తున్నారు. లంబసింగి వచ్చే పర్యాటకులు పండ్లను ఎంతో అమితంగా ఇష్టపడి కొనుగోలు చేస్తున్నారు. ఆదిలాబాద్లోని 44వ నేషనల్ హైవేపై భారీ శివలింగం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. 106 టైర్ల వాహనంపై 35 అడుగుల ఎత్తు, 200 టన్నుల బరువు గల భారీ శివలింగాన్ని బీహార్కు తరలిస్తున్నారు. ఈ భారీ శివలింగంపై 1008 లింగాలు చెక్కి ఉన్నాయి. ప్రతిరోజు 25 కిలోమీటర్లు ప్రయాణిస్తూ బీహార్లోని చంపారణ్ జిల్లాలో నిర్మిస్తున్న విరాట్ రామాయణ మందిరంలో ప్రతిష్ఠించేందుకు ఈ శివలింగాన్ని తీసుకువెళ్తున్నారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్కు శ్రీ సత్యసాయిబాబా ప్రేమ వాహిని రథం చేరుకుంది. ఈ సందర్భంగా శ్రీ సత్యసాయిబాబా మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొల్లాపూర్ పట్టణంలోని పురవీధుల గుండా ర్యాలీ నిర్వహించారు. సాయిబాబా భక్తుల బైక్ ర్యాలీ, విద్యార్థుల కోలాటాలు, మహిళల మంగళ హారతులతో సాయి భజనలు, సాయినామ స్మరణలతో మారుమోగాయి. బాబా ఆశీస్సులు 1 కోటి మంది భక్తులకు చేరాలని పుట్టపర్తి నుంచి బయలుదేరిన ప్రేమవాహిని రథం 5 జిల్లాల్లో పర్యటిస్తుందని సత్యసాయి సేవా సమితి జిల్లా అధ్యక్షుడు గుబ్బా శంకరయ్య తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెం గ్రామంలో ప్రసిద్ధ శ్రీ కోట సత్యమ్మ అమ్మవారి తిరునాళ్లు ముగింపు సందర్భంగా గరగోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. 5 రోజుల పాటు జరిగిన తిరునాళ్లలో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల లక్ష్మీ దుర్గేష్, ఆయన కుటుంబ సభ్యులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. శక్తి వేషాలు, కేరళ వాయిద్యాలతో నృత్యాలు, కోలాట నృత్యాల మధ్య అమ్మవారి తిరునాళ్లు జరిగాయి. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు, నటుడు విక్రమ్ ప్రభు, ఎమ్మెల్యే రమేష్ బాబు, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తిరుమల శ్రీనివాసుని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న వీరు వీఐపీ బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం పలకగా ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. తిరుపతి పద్మావతి అమ్మవారి ఆలయంలో జరుగుతున్న పరిణామాలపై సర్వత్రా ఆందోళన నెలకొంది. 2 అర్చకుల మధ్య జరిగిన కోల్డ్ వార్లో ఆలయ భద్రతా లోపాలు బయటపడ్డాయి. ఆలయ ప్రధాన అర్చకుడు బాబుస్వామి తమ్ముడు కొడుకు అనధికారికంగా ఆలయంలో గత కొన్నేళ్లుగా పనిచేస్తున్నట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. అనధికారికంగా విధులు నిర్వహించిన అవినాష్ సహా మరో పరిచారకుడు వ్యవహారాన్ని విజిలెన్స్ అధికారులు లోతుగా విచారణ జరిపారు. సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం బీబీగూడెంలో సిమెంట్ ఇటుకల పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది. పరిశ్రమలోని హైడ్రాలిక్ ప్రెషర్ ట్యాంకు ఒక్కసారిగా పేలడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ పేలుడు ధాటికి ప్లాంట్కు సంబంధించిన విడిభాగాల శకలాలు, లోహపు ముక్కలు సుమారు 500 మీటర్ల దూరం వరకు గాల్లోకి ఎగురుపడ్డాయి. పేలుడు తీవ్రతతో సమీపంలోని చివ్వెంల మున్యానాయక్ తండా, బీబీగూడెం గ్రామ ప్రజలు ఉలిక్కిపడ్డారు. తెల్లవారుజామున ఈ ప్రమాదం సంభవించడంతో ప్రాణ నష్టం జరగలేదని స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. డిప్యూటీ సీఎం ఫోటో మార్ఫింగ్ పై జనసేన నేతలు తిరుపతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వైసీపీ సోషల్ మీడియా హద్దు దాటుతుందని, ఇష్టానుసారం పోస్టులు పెడితే ఊరుకునేది లేదని కిరణ్ రాయలు హెచ్చరించారు.
నెల్లూరులో సంచలనంగా మారిన హత్యాయత్నం కేసులో నిందితులకు పోలీసులు డిఫరెంట్ ట్రీట్మెంట్ ఇచ్చారు. నెల్లూరు సిటీ బస్ డ్రైవర్, కండక్టర్పై విచక్షణ రహితంగా దాడి చేసిన నిందితులను 24 గంటల్లో ఛేదించి అరెస్ట్ చేశారు. నిందితులను అదుపులోకి తీసుకున్న అనంతరం వారిని నగర రోడ్లపై నడిపిస్తూ తీసుకుని వెళ్లారు. పోలీసు వలయం నడుమ తల వంచుకొని నడుస్తున్న యువకులను చూసి ప్రజలు పోలీసులకు హ్యాట్స్ ఆఫ్ చెప్పారు. నెల్లూరు జిల్లా మహిమలూరు అరుంధతీయవాడలో అర్ధరాత్రి అన్యమత ప్రచారాన్ని స్థానికులు అడ్డుకున్నారు. అన్యమత ప్రచారంలో ఆత్మకూరు మున్సిపల్ చైర్మన్ వెంకటరమణమ్మ, కొందరు ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొన్నారు. పలువురు చిన్నారులతోనూ అన్యమత ప్రచారం చేయించడంతో స్థానికులు అడ్డుకుని వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పిపోయిన వారి ఆచూకీ కోసం నజరానా ప్రకటించడం ఇప్పటి వరకు చూశాం. అయితే నిర్మల్ జిల్లా ఖానాపూర్కు చెందిన ఓ రైతు తన గేదె ఆచూకీ చెప్పాలంటూ నజరానా ప్రకటించడం సంచలనంగా మారింది. ఖానాపూర్కు చెందిన భీమేశ్వర్ అనే రైతు గేదె కనిపించకుండా పోయింది. తన గేదె ఫోటోను సోషల్ మీడియాలో పెట్టి తెచ్చి ఇచ్చిన వారికి 10,000 రూపాయల నజరానా ప్రకటించాడు. రైతు భీమేశ్వర్ ఇచ్చిన ఆఫర్ నచ్చి యువకులు పరిసర గ్రామాల్లో అటవీ ప్రాంతంలో గేదెను వెతకడం ప్రారంభించారు. కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో బాలికల సంక్షేమ హాస్టల్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. ఇటీవల 10th విద్యార్థి అదృశ్యం కేసులో ప్రిన్సిపల్ శారద, టీచర్ లోవా కుమారిని ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. వీరిద్దరిని సస్పెండ్ నిరసిస్తూ తరగతులు బహిష్కరించి రోడ్డుపై విద్యార్థినులు ఆందోళన నిర్వహించారు. సస్పెండ్ అయిన ప్రిన్సిపల్, టీచర్ హాస్టల్ నుంచి వెళ్లొద్దంటూ విద్యార్థినులు వేడుకున్నారు. ఉన్నతాధికారుల వెంటనే ప్రిన్సిపల్, టీచర్పై సస్పెండ్ వెత్తివేయాలని విద్యార్థినులు డిమాండ్ చేశారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్లోని ఓ పురాతన హనుమాన్ దేవాలయం వద్ద గంజాయి గ్యాంగ్ హల్చల్ చేసింది. చేతిలో హుక్కా పట్టుకుని తిరుగుతున్న ఓ వ్యక్తిని స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఆలయంలో అసాంఘిక కార్యక్రమాలు చేస్తున్న ఆకతాయిలపై కఠిన చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేశారు. ముఠాలోని మిగతా సభ్యులు పరారయ్యారు. తూర్పుగోదావరి జిల్లా తీపర్రు వద్ద ప్రైవేటు స్కూలు బస్సు బోల్తా పడింది. తాడిపర్రులోని ప్రైవేట్ స్కూలు బస్సు కానూరు అగ్రహారం నుంచి బయలుదేరి తీపర్రు వస్తుండగా ఏటిగట్టు దగ్గర స్కూల్ బస్సుకు బ్రేక్లు ఫెయిల్ కావడంతో అదుపు తప్పి బోల్తా పడింది. ఘటనలో 2 విద్యార్థులకు గాయాలు కాగా మిగిలిన విద్యార్థులు సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాద సమయంలో స్కూల్ బస్సులో 40 మంది విద్యార్థులున్నారు. విద్యార్థులకు పెను ప్రమాదం తప్పడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. అనంతపురం జిల్లా వెలుగుప్ప మండలంలో గంగవరంలో అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాదశాత్తు గుడిసెకు నిప్పంటుకుని మహిళ సజీవ దహనమైంది. వ్యవసాయం చేస్తూ పొలం పక్కనే ఆమె భర్తతో కలిసి గుడిసెలో నివసిస్తుంది. అర్ధరాత్రి సమయంలో గుడిసెకు నిప్పంటుకోవడంతో నిద్రిస్తున్న మహిళ ఆ మంటల్లో చిక్కుకొని మృతి చెందింది. ఈ ప్రమాదానికి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా భావిస్తున్నారు. బాపట్ల జిల్లా పంగులూరు మండలం కోటపాడులో బెల్ట్ షాప్ పై మహిళలు దాడి చేసి మద్యం బాటిల్స్ ధ్వంసం చేశారు. సిపిఎం కేంద్ర కమిటీ సభ్యురాలు రమాదేవి ఆధ్వర్యంలో గ్రామంలో ఉన్న 7 బెల్ట్ దుకాణాలను తొలగించేందుకు గ్రామంలోని మహిళలను ఏకం చేశారు. గ్రామ మహిళల సంఘీభావంతో 7 బెల్ట్ షాపులను మద్యం సీసాలను ధ్వంసం చేసి రోడ్డుపై పోశారు. ఇకపై బెల్ట్ షాపులు కొనసాగించవద్దని రమాదేవి నిర్వాహకులకు చెప్పారు. శంషాబాద్ ఎయిర్పోర్టుకు మరోసారి బాంబు బెదిరింపు కలకలం రేపింది. యుఎస్ వెళ్లే విమానంలో బాంబు ఉందంటూ మెయిల్ వచ్చింది. న్యూయార్క్ నుంచి బాంబు బెదిరింపు మెయిల్ వచ్చినట్లు అధికారులు గుర్తించారు. తనిఖీల తర్వాత ఫేక్ మెయిల్ గా తేల్చారు. ఢిల్లీ పేలుడు కేసు దర్యాప్తులో భాగంగా జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లాలో ఎన్ఐఏ సోదాలు కొనసాగుతున్నాయి. అనంతనాగ్ అటవీ ప్రాంతంలో ఉగ్ర ముఠాల రహస్య స్థావరాలు ఉన్నాయన్న సమాచారంతో తనిఖీలు చేస్తున్నారు. దర్యాప్తులో భాగంగా ఢిల్లీ ఉగ్ర కుట్ర నిందితులను ఎన్ఐఏ అధికారులు అనంతనాగ్ తీసుకెళ్లారు. పుదుచ్చేరిలో టీవీకే అధినేత విజయ్ నిర్వహించిన సభలో గన్ కలకలం రేపింది. విజయ్ సభకు భారీగా నేతలు, కార్యకర్తలు తరలివచ్చారు. సభకు వచ్చిన వారిని పోలీసులు తనిఖీలు చేస్తుండగా గన్తో వచ్చిన వ్యక్తిని గుర్తించి పోలీసులు అరెస్ట్ చేశారు. హెచ్సీఏ అండర్-14 క్రికెట్ సెలక్షన్స్ లో ఉద్రిక్తత నెలకొంది. జింఖానా గ్రౌండ్ లో సెలక్షన్స్ కు వందలాదిగా ప్లేయర్లు హాజరయ్యారు. అయితే ఏర్పాట్లు సరిగా చేయలేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బెంగళూరు బెళగావిలో భారీ జాతీయ జెండాను సీఎం సిద్ధరామయ్య ఆవిష్కరించారు. ప్రపంచంలోనే 2వ అతిపెద్ద జాతీయ జెండాను సువర్ణ సౌధ దగ్గర ప్రదర్శించారు. 75 అడుగుల వెడల్పు, 50 అడుగుల ఎత్తుతో ఖాదీ వస్త్రంతో జాతీయ జెండాను రూపొందించారు. కలబురగి జిల్లాలోని కమలాపూర్కు చెందిన వినోద్ కుమార్, రేవప్ప బమ్మన్ కుటుంబ సభ్యులు ఈ జాతీయ జెండాను రూపొందించారు. ప్రయాణికులకు ఇబ్బందులు కలిగించే ఏ సంస్థను ఉపేక్షించబోమని పార్లమెంట్లో పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. భద్రత విషయంలో ఎలాంటి బేరసారాలు ఉండవని తేల్చి చెప్పారు. ఎయిర్పోర్టులో పరిస్థితులు క్రమంగా సాధారణ స్థితికి చేరుకుంటున్నాయని, రీఫండ్, లగేజ్ను ప్రయాణికులకు చేర్చే చర్యలు కొనసాగుతున్నాయన్నారు. డీజీసీఏ ఇప్పటికే ఇండిగో యాజమాన్యానికి షోకాజు నోటీసులు ఇచ్చిందన్నారు.
దేశవ్యాప్తంగా ఇండిగో సంక్షోభంపై సీఈఓ పీటర్ ఎల్బర్స్ మరోసారి వివరణ ఇచ్చారు. ప్రయాణికులకు మరోసారి క్షమాపణలు చెప్పారు. ఇండిగో సర్వీసులు సాధారణ స్థితికి వచ్చాయన్నారు. గత 5 రోజులుగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని, ఇక ఇండిగో సేవల్లో ఎలాంటి అసౌకర్యం లేకుండా చూస్తామంటూ పీటర్ ఎల్బర్స్ తెలిపారు. దేశ ప్రజల జీవన విధానం సులభతరం చేసేందుకు ప్రధాని మోదీ సంస్కరణలు అమలు చేస్తున్నారని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు స్పష్టం చేశారు. ఆర్థికపరమైన సంస్కరణలతో పాటు మెరుగైన జీవనానికి అవసరమైన అంశాలపై కృషి చేస్తున్నారని ఆయన చెప్పారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణను పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న వేళ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. బెంగాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగమైన బిఎల్ఓలు ఇతర అధికారులకు బెదిరింపులు రావడాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించింది. ఈ ఘటనలను తమ దృష్టికి తీసుకురావాలని, లేకపోతే గందరగోళ పరిస్థితులు ఎదుర్కోవచ్చని హెచ్చరించింది. ఎన్నికల సంస్కరణలపై చర్చ సందర్భంగా రాహుల్ గాంధీ ఆర్ఎస్ఎస్ పై తీవ్ర విమర్శలు చేశారు. ఆర్ఎస్ఎస్ వాదులకు మానవత్వంపై నమ్మకం లేదన్నారు. అన్ని వ్యవస్థలపై ఆర్ఎస్ఎస్ ఆధిపత్యం చూపుతుందన్నారు. రాజ్యాంగాన్ని తన చేతుల్లోకి తీసుకోవాలనుకుంటుందంటూ ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. దీంతో సభలో గందరగోళం ఏర్పడింది.